ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టుకుని వారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఈ భూమిని శాశ్వతమైనటువంటి రాజ్యముగా ఎన్నుకోలేదు. మనకు ఒక నిత్య నివాసం ఉంది, శాశ్వతమైనటువంటి పురము ఉంది, మన కొరకు ఒక పరిశుద్ధ పట్టణం సిద్ధపరచబడుతున్నది, మనకు నిత్య జీవం పరలోక రాజ్యం ఒకటి ఉంది అని మనము దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. అది నూతన ఆకాశము నూతన భూమి, యుగాయుగములు ఉండేటువంటి శాశ్వతమైనటువంటి రాజ్యము అని మనకు తెలుసు. మరియు అందులో అడుగు పెట్టాలని, ఆ రాజ్యంలో వారసులుగా ఉండాలని, ఆ స్వాస్యాన్ని మనం ఏలుబడి చేయాలని, దేవునితో పాటు యుగాయుగములు ఆయనతో ఏలాలని, ఆయనలో వెలగాలని మనం కనిపెట్టుకుంటూ ఉన్నాం. అవును, క్రీస్తును అంగీకరించినటువంటి ఎవరిని ప్రశ్నించినా మీ నిరీక్షణ దేని కొరకు అంటే ఒకటే సమాధానం చెప్తారు, అది పరలోక రాజ్యం నిమిత్తము అని. అయితే మీరు పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు గనుక, మీరు నిత్య నివాసం కొరకు కనిపెట్టుకుని ఉన్నారు గనుక, నా ఆజ్ఞానుసారంగా జీవించడానికి నా రక్తంలో కడుగుబడి ఉన్నారు గనుక మీరు ఈ విషయములలో జాగ్రత్త పరుడే అని వాక్యం మనకు కొన్ని విషయాలను ఎత్తిపట్టి లేవనెత్తి చెప్తూ ఉన్నది. అదేదనగా, మొదటిగా శాంతము గలవారు, 2 నిష్కలంకులు, 3 నిందారహితులు. ఈ ప్రాముఖ్యమైనటువంటి గుణగణాలు కలిగిన వారముగా ఉండుటకు జాగ్రత్త పడాలని వాక్యం తేటగా మనకు తెలియపరుస్తుంది. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని రాజ్యం కొరకు అతి శ్రేష్టమైనటువంటి నిత్య స్వాస్యము కొరకు మనం ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ ఉండగా, సాతాను ఆ స్వాస్యానికి మనలను వారసులు కానివ్వకుండా పడవేయాలని వాడు నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు, బాణాలు వేస్తూ ఉంటాడు, ఉచ్చులు పన్నుతూ ఉంటాడు. అయితే వాటన్నిటి నుంచి మనం తప్పించబడ్డానికి మనం ఎప్పటికప్పుడు జాగరూకతలమై ఉండాలి. జాగరూకతలో తప్పిన ఎడల సాతాను వేసేటువంటి అగ్ని బాణాలకు, వాడు పెట్టేటువంటి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములకు పడిపోవలసి, దేవుని రాజ్యానికి దూరము కావాల్సి వస్తుంది. అందుకే వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి విషయం ఏదనగా, మీరు శాంతము గలవారై ఉండాలి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనగా మనలో శాంతము కనిపించాలి, శాంతమైనటువంటి ఆత్మీయ గుణం మనలో ఉండాలి. లోకంలో చూస్తూ ఉంటే ఈ శాంతాన్ని పొందుకోవడానికి బహు ప్రయాసపడుతూ ఉంటారు, రకరకాలైనటువంటి బోధనలను వింటూ ఉంటారు, రకరకాలైనటువంటి కార్యకలాపాల్లో నిమగ్నులై ఉంటారు. శాంతం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక గుణం. అన్ని కోణాల్లో అన్ని చోట్ల కూడా శాంతమునకు ఓ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ప్రభువును గూర్చి వ్రాయబడినటువంటి మాట ఏదనగా, ఆయన శాంతమూర్తి, సమాధాన కర్త, ఆయన సమాధాన అధిపతి, శాంతి ప్రదాత. ఆయనను సిలువ వేస్తూ ఉంటే, ఆయనను కొరడాలతో కొడుతూ ఉంటే, ఆయనను దూషిస్తూ ఉంటే, ఆయన మీద లేని నిందలను వేస్తూ ఉంటే ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయన శాంతినే కనపరిచాడు కానీ ఆయన ఉగ్రతను ఎక్కడ ఆయన కనపరచలేదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు ఆయన శాంతముగా ఉన్నాడు, మౌనముగా ఉన్నాడు. ఆయనను అనుసరిస్తున్నటువంటి మనం ఆ ప్రధానమైనటువంటి ఆత్మీయ లక్షణములు కలిగిన వారముగా ఉండాలని వాక్యం తెలియజేస్తున్నది. కొందరిని చూస్తూ ఉంటే పేరుకు శాంతి అని పేరు ఉంటుంది, పేరుకు శాంతకుమార్ అని పేరు ఉంటుంది, కానీ వారిలో ఉండనిదే శాంతి. మరికొందరు చూస్తూ ఉంటే శాంతికి మించి ప్రశాంత్ అని పెట్టుకుంటూ ఉంటారు. మంచిదే, పేర్లలో ఏ పాపము లేదు, ఏ తప్పిదము లేదు, కానీ పేరుకు మాత్రమే శాంతి, శాంతుడు. కానీ వారిలో లేనిది ఆ శాంతి. వారి యొక్క ముఖం ఉగ్రతకు మరో పేరుగా ఉంటూ ఉంటుంది. కొందరు చూస్తూ ఉంటే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మాటలు చాలా నెమ్మదిగా శాంతముగా ఉంటూ ఉంటాయి. దాని అర్థం పేరును బట్టి కాదు కానీ క్రియలను బట్టి మనం శాంతము కలిగి ఉండాలని మనం గమనించవలసిన వారంగా ఉన్నాము. మనం క్రియలలో, మన చూపుల్లో, మాటల్లో, పలకరింపులో, వివరణలో, సమాధానము చెప్పుట యందు సమస్త విషయంలో మనం శాంతము కలిగిన వారంగా ఉండాలి. ఆతురత పరుటయు, కంగారు పరుటయు, కయ్యానికి కాళ్ళు దువ్వుటయు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా క్రియలు జరిగించడానికి ప్రయత్నం చేయటయు, పరిగెత్తుటయు దేవుని రాజ్యానికి వారసులు కానివ్వకుండా ఇది ఆపివేస్తూ ఉంటుంది. కనుక మనము శాంతము కలిగిన వారంగా, దేవుని ఎదుట శాంతము గల వారంగా, మనం క్రీస్తు స్వరూపంలో క్రీస్తును ప్రకటించే వారంగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము. మరియు రెండవదిగా నిష్కలంకముగా ఉండుట.
కలంకములు అందరికీ ఉంటాయి, అందరూ పాపులే అని వాక్యం సెలవిస్తున్నది. ఎవరు పరిశుద్ధుడు కాదు, ఎవడు నీతిమంతుడు కాదు అని తేటగా వాక్యం ఎత్తి చెప్తూ ఉన్నది. కానీ మనం ఆయనను అంగీకరించిన తర్వాత, ఆయన మార్గంలో నడుస్తూ ఉన్న తర్వాత మనం నిష్కలంకులముగా నివసించాలి. కలంకం ఏదైనను, మచ్చైనను, డాగైనను, అట్టిది ఏదైనను మనకు తగలకుండా, ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా జాగ్రత్త వహిస్తూ మనం ఈ ఆత్మీయ యాత్రలో, ఈ లోకంలో జీవించినంత కాలం ఈ శరీరమును బట్టి జాగరూకతలమై మనము నివసించాలని వాక్యం సెలవిస్తున్నది. క్రీస్తును అంగీకరించు ముందు వరకు, క్రీస్తు మార్గంలో మనం అడుగు వేయక ముందు వరకు ఎన్నో కలంకాలు, ఎన్నో నిందలు, ఎన్నో పాపాలు, శాపాలు ఉండి ఉండొచ్చు. కానీ క్రీస్తును అనుసరిస్తూ ఆయన జీవ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉండగా, ఆత్మీయ యాత్రలో కొనసాగుతూ ఉండగా కలంకం ఏదైనాను మనకు అంటకుండా జాగ్రత్త పడాలి. ఇది మనల్ని సంపూర్ణతకు చేరనివ్వకుండా, పరిశుద్ధతలో ఎదగనివ్వకుండా, దేవుని స్వారూప్యంలోకి చెక్కబడనివ్వకుండా, దేవుని ప్రతినిధులుగా ప్రజ్వలింప చేయబడకుండా నిలిపివేస్తుంది. కనుక మనము నిష్కలంకులముగా ఈ లోకములో జీవించాలి. కలంకం ఏది మనకు అంటకుండా ఎప్పటికప్పుడు ప్రతి పరిస్థితిలో జాగరూకత కలిగిన వారమై మనము నివసించాలి. నిందలు వేసేవారు చుట్టూ అనేకులు ఉంటారు. కావాలని నింద వేసేవారు ఉంటారు. తప్పిదం ఎక్కడ దొరికిద్దా అని చూచి వెతికి నిందలు వేసేవారు ఉంటారు. నిందలు పడాలని, అవమానాలు పడాలని కావాలని పన్నాగాలు పన్నేవారు ఉంటారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, చేయని తప్పుకి నిందలు, అవమానాలు, అపహాస్యాలు ఎన్ని వచ్చినప్పటికీ మనము మాత్రం ఆయన దృష్టికి నిందారహితులముగా ఉండాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను, నిందారహితులుగాను కనబడినట్లు, మనుషుల దృష్టికి కలంకంగా ఉన్నట్లు, తప్పిదము చేస్తున్నట్లుగా కనిపించవచ్చు. కానీ దేవుని దృష్టికి మనం నిందారహితులముగా, కలంకం లేని వారముగా ఉండాలి. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. లోకమంతా ఏకమై నీవు దోషి అని ఏలి పెట్టి చూపించినప్పటికీ ప్రభువు తన నోటి మాట చేత తన చేయి చాచి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని, ఈమె యందు నాకు ఏ దోషము కనిపించట్లేదు, ఇతని యందు నాకు ఏ దోషము కనిపించట్లేదు అని ఆయన చెప్పే సాక్ష్యము చాలా బలమైనది. కనుక ఆయన దృష్టికి మనం నిందారహితులముగా ఉండాలి. ఈ లోకములో ఉన్నవారు, మన చుట్టూ ఉన్నవారు మన మీద నిందలు వేసి అవమానపరిచి ఎన్ని చేసినా వారు అంతకుమించి ఏమీ చేయలేరు. లేదా వారు మనల్ని మెచ్చుకొని మెప్పించి మనల్ని సన్మానించిన అది కూడా అంతకుమించి వారు ఏమీ చేయలేరు. లోకములో ఉన్నటువంటి ఘనతనే సంపూర్ణంగా ఇవ్వలేనటువంటి మనుషుల యొక్క సాక్ష్యము కంటే, ఒక మనిషికి కావలసినటువంటి జీవమును ఇవ్వలేనటువంటి మనుషుల సాక్ష్యము కంటే, ఒక మనిషిని సంతోషానికి గురి చేయలేనటువంటి మనుషుల యొక్క సాక్ష్యము కంటే దేవుని యొక్క సాక్ష్యము చాలా బలమైనది. ఆయన దృష్టికి మనము నిందారహితులముగా ఉన్నట్లయితే పరలోక రాజ్యము ఆయన ఇస్తాడు. మనుషులు మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వలేరు. మనుషులు మనకి నరకానికి వెళ్ళండి అని రాసి ఇవ్వలేరు. దేవుడు మాత్రమే మనకు జీవమును ఇవ్వగలడు. వారు చేసిన క్రియలను బట్టి నరకానికి పాత్రుల, నిత్య జీవానికి వారసుల అన్నది ఆయన చేతిలో ఉన్నది. ఆయన యొక్క తీర్పు అయి ఉన్నది, ఆయన యొక్క నిర్ణయమై ఉన్నది. కనుక ఆయన దృష్టికి మనము నిందారహితులముగాను, నిష్కలంకలముగాను నివసించినట్లయితే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. వీటి యందు మనము జాగ్రత్త కలిగిన వారముగా ఉండాలి. కావాలని నోటికి వచ్చినట్టుగా మాట్లాడేసి అనవసరమైన వాటి గురించి గొడవలు పెట్టుకొని పాపము చేసేసిన తర్వాత, వారు అలా మాట్లాడారండి నేను కూడా అందుకే మాట్లాడాను, వారు అలా చేశారండి నేను కూడా అందుకే ఇలా చేశాను అని ఆ పాపాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉండేవారు నిందారహితులు కానే కాదు. వారు చేసిన పాపాన్ని బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి, వారి క్రియలను బట్టి వీరు తప్పు చేశారనే సాక్ష్యం వస్తుంది తప్ప వారు నిందారహితులు కానే కాదు. నేను ఆ సినిమా చూడకూడదు అనుకున్నానండి, నేను అలాంటి బూతులు మాట్లాడకూడదు అనుకున్నానండి, నేను ఆ మందు తాగకూడదు అనుకున్నానండి, నేను వారితో గొడవ పడదాం అనుకోలేదండి. కానీ వారు చేసిన దాన్ని బట్టి, వాళ్ళతో కలిసిన దాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళతో వ్యవహరించే విధానాన్ని బట్టి నేను కూడా పాపం చేయవలసి వచ్చింది. దీనిలో నా తప్పేమి లేదు అంటే అది నిందారహితము కానే కాదు, అది నిశ్చయముగా పాపము. దానిని ఒకవేళ కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేసినా అది దేవుని దృష్టికి యోగ్యమైనటువంటి ప్రవర్తన కానే కాదు. అట్టి వారిని పాపులుగా ఆయన ఎంచుతాడు. పాపము ఒప్పుకునే వారంటే ఆయనకు ఇష్టము, పాపము చేసి దాన్ని కప్పిపుచ్చుకునే వారంటే ఆయనకు అసహ్యము. అట్టి వారి యొక్క ప్రార్థన కూడా ఆయన వినడు. కనుక నా ప్రియ సహోదరులారా, మనము శాంతము గలవారముగాను, నిష్కలంకలముగాను, నిందారహితులముగాను మనము నివసించాలి. అప్పుడు మాత్రమే ఆయన నిత్య రాజ్యానికి మనం వారసులముగాను, హక్కుదారులముగాను మార్చబడతాము. దేవుని యొక్క నిత్య స్వాస్యానికి యోగ్యులుగా మనం ఎంచబడతాము. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయం నిరికట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క నిత్య రాజ్యానికి వారసులు కావడానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీరు తెలియజేసినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రతి వారము శాంతము గల వారముగాను, నిష్కలంకలముగాను,
నిందారహితముగాను ఉండనట్లుగా నీ దృష్టికి మంచి సాక్ష్యం పొందుకున్న వారం కూడా కృప దయచేయండి. వాక్యమైన ప్రతి బిడ్డను మీరు నిండాలుగా దీవించండి. వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి అక్కడ రాజ్యమును సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.